ఈరోజు మన ధ్యానాంశము సిలువ. సిలువ అన్న అంశములో కొన్ని పాయింట్స్ మనము తెలుసుకుంటాము, కొన్ని విషయాలు మనము ధ్యానించుకుంటాము. నా ప్రియులారా, సిలువ గుర్తు, ఆ గుర్తు చూడండి. ఈ గుర్తు చూస్తూనే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏమంటారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును ఉచ్చరిస్తారు వాళ్ళంతా సిలువను చూస్తేనే. కానీ ఎంతోమంది సిలువలో మరణించినారు. ఆ సిలువ అనేది యేసుక్రీస్తు ప్రభువులు ఒక్కరే మరణించలేదు. ఎంతోమంది దొంగలు చనిపోయినారు, బందిపోట్లు చనిపోయినారు, మరి రాజద్రోహులు చనిపోయినారు. దాని మీద అప్పట్లో అలా సిలువ మీద వేసి రోమా ప్రభుత్వం చంపేది. కానీ లోకము ఎందుకు ప్రభువును మాత్రమే చెప్తాది? ఇంతమంది చనిపోయినారు కదా, ఇంతమంది చనిపోయినా కానీ వారు కేవలము యేసుక్రీస్తు ప్రభు నామాన్ని మాత్రమే సిలువ గుర్తు చూస్తానే వాళ్ళు జ్ఞాపకం చేసుకునే స్థితి ఉంది. ఎందుకంటే మనము తెలుసుకోవాల్సింది ఏమంటే, ఇతరులు చెడుతనమును బట్టి తీర్పు, వాళ్ళకు చెడుతనమును బట్టి సిలువ మరణం, ఆ మరణం తర్వాత నాశనం అయిపోయింది. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు మంచితనమును బట్టి, ఆయనలో ఉన్న మంచితనమును బట్టి మరి శిలువ మరణం పొందినాడు, పునరుత్థానమయ్యాడు. ఇది వాళ్లకు ఈయనకు ఉన్నటువంటి వ్యత్యాసం. అందుకే ఆయన హీ ఈజ్ ఎక్స్క్లూసివ్ దెన్ ఎనీబడి ఇన్ దిస్ వరల్డ్. హీ ఈజ్ టోటలీ ఎక్స్క్లూసివ్ ఆయన. అందుకే ఆ ఎక్స్క్లూసివ్ పరిస్థితిని లోకము కొనియాడుతుంది. చూడండి ఈరోజు, ఎందుకంటే మంచితనం, ఆ మంచితనాన్ని ప్రతి ఒక్కరు, యేసుప్రభుని ఎవరు తిట్టరండి. ఈరోజు కూడా చూడండి, హైందవులు కూడా ఎవరు తిట్టరు, క్రైస్తవుల్ని తిడుతున్నారు. కానీ యేసుప్రభు నామాన్ని ఎక్కడ దూషించింది మనం చూడడం లేదు. ఎవరో వెరీ రేర్ పర్సన్స్, జ్ఞానం లేని వాళ్ళు ఒకడు ఇద్దరు ఉంటారు అంతే. జనరల్గా ఏదైనా విమర్శ చేసేటప్పుడు యేసుప్రభుని వాళ్ళు అనేది ఏమంటే చాలా గొప్ప వ్యక్తి, ఆయన త్యాగశీలి అంటారు. నా ప్రియులారా, ఈరోజు ఈ సిలువ అనేది త్యాగానికి గుర్తుగా మనకు కనిపిస్తుంది, శ్రమకు గుర్తు, ఒక బలిపీఠం అది కదా, ఒక బలిపీఠం. దేవాతి దేవుడు లోకానికి వచ్చి లోకరక్షకుడుగా మారి మరి శరీరధారిగా వచ్చి ఆ బలిపీఠము మీద ప్రాణము పెట్టినాడు. శ్రమలకు ఓర్చుకుంటూ జీవితాన్ని నడిపినాడు. మరి ఆ బలిపీఠం మీద ప్రాణము పెట్టి మరణమును జయించి, సమాధిని జయించి, తిరిగి మూడో రోజు పునరుత్థానుడుగా లేచి మనకు రక్షణ భాగ్యమును ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఒక వరానికి సిలువ నాంది పలుకుతా వచ్చింది కదా. ఎంత గొప్ప విషయం అండి ఇది. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, అపోస్తుల కార్యము 11:26 చూసుకుంటే, మత్తయి సువార్త 28:18-19 చూసుకుంటే, నాకు సర్వాధికారము ఇవ్వబడినది. ప్రభువు పునరుత్థానుడై చెప్తున్న మాటలు ఇవి. యేసుగా లేచి క్రీస్తుగా వాళ్ళకి కనిపిస్తూ చెప్తున్నాడు. యేసుగా ఆయన భూమి మీద వచ్చాడు. లేచిన తర్వాత యేసే క్రీస్తు అయినాడు కదా. కాబట్టి అటువంటి విషయంలో ఆయన పునరుత్థానుడుగా మారి ఆయన తన్ను తాను సజీవుడిగా చూపించుకుంటూ, నాకు సర్వాధికారము ఇవ్వబడినది, మీరు సమస్త జనులను శిష్యులుగా చేయుడి. చూడండి, సిలువ నాంది తర్వాత జరిగినటువంటి విషయం ఇది. సిలువ అంకురార్పణ తర్వాత పునరుత్థానం జరిగి ఆయన చెప్తున్న మాటలు ఏమంటే, మీరు శిష్యులుగా చేయండి జనుల్ని. ఎవరికి? యేసుక్రీస్తు నామానికి శిష్యులుగా చేయండి అని ఆయన నిర్దేశిస్తున్నాడు శిష్యుల్ని. అపోస్తల కార్యం 11:26 తీసుకున్నామంటే, మొట్టమొదట అంతియొకలో శిష్యులు క్రైస్తవులు అనబడింది. చూడు, అపోస్తల కార్యములో చెప్పబడింది ఏమంటే, శిష్యులు క్రైస్తవులు అనబడినారంట. ఎవరి శిష్యులు? యేసుక్రీస్తు నామములో ముద్రించబడిన శిష్యులు
మరి క్రైస్తవులుగా ఎంచబడుతూ వచ్చారు. ఒక శిష్యుడు చూడండి, గురువును వెంబడించేవాడు శిష్యుడు కదా. గురువును వెంబడించేవాడు, ఒక గురువు ఉంటాడు, ఒక శిష్యుడు ఉంటాడు. ఆ గురువులు ఎంతోమంది వచ్చారు ఈ లోకంలో, అందరూ మరణించినారు, తిరిగి లేలే. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు గురువుగా ముద్రించబడినాడు. మరణం తర్వాత మరణమును జయించి తిరిగి లేచినాడు. సో ఆయన జగద్గురువు అయిపోయినాడు. ఇప్పుడు కూడా గురువే ఆయన. అందుకే యేసుక్రీస్తు ఒక్కడే గురువు అని వాక్యం సెలవిస్తుంది. ఎంతోమంది గురువులు వచ్చినారు, అందరూ మరణించినారు, వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు తిరిగి లేయలే. ఈయన లేచినాడు కాబట్టి సజీవుడు. ఆయన బ్రతికుండగా ఇంకొక శిష్యుడు ఇంకొక గురువు రాడిట. కాబట్టి శిష్యుడు అంటే గురువును వెంబడించేవాడు. గురువు లక్షణాలను, గురువు యొక్క స్వభావమును, గురువు యొక్క వ్యక్తిత్వాన్ని అన్నీ కూడా ప్రచురము చేయడం అనమాట. ప్రచురం అంటే చెప్పడం కాదు. మన శరీరాన్ని ఆయన ఏ విధంగా అయితే మరి ఈ లోకములో క్రియలు చేసిందో ఆ శరీరము ఎలాంటి క్రియలు చేస్తూ వచ్చిందో, ఎలాంటి బోధలు చెప్తా వచ్చిందో, ఎలాంటి అద్భుతమైనటువంటి రక్షణ భాగ్యమును ప్రిపేర్ చేసి సమాజానికి అందించిందో, వాటన్నిటినీ కూడా మనము కూడా ఈ శరీరాన్ని ఆ విధంగా ప్రిపరేషన్లోకి తీసుకొని రావాలి మన జీవితంలో. మత్తయి సువార్త 16:24 చూడండి. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యులను చూచి, ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలవనెత్తుకొని తన శిలవను ఎత్తుకొని నడవాల. నన్ను వెంబడింపవని. చూడండి, తన శిలవను ఎత్తుకోవాలంట. అంటే శిలువ అనేది శ్రమకు సాదృశ్యంగా ఉంది. తన శిలువ ఏముంది? తన శిలువ ఏం లేదు. లోకములో యేసుక్రీస్తు నామములో పరిశుద్ధ రక్తంతో కడగబడినటువంటి ప్రతి శిష్యుడు మరి మంచితనాన్ని పంచేటువంటి ఒక అద్భుతమైనటువంటి క్రియారూపకాన్ని కలిగి ఉండాలా. ఆ మంచితనాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు శ్రమ ఉంది. చూడండి, అంత గొప్ప శ్రమ ఉంది. ఆ శ్రమను బట్టి ఆయన నన్ను వెంబడించాలంటున్నాడు. నన్ను వెంబడించాలి. ఆ శ్రమలో నడవడం అన్నదే వెంబడించడం. కాబట్టి లూకా సువార్త 9:23 కూడా అదే మాట. ప్రతిదినము అన్నాడు. ప్రతిదినం ఎప్పుడైనా అదే విధంగా ఉండాలి. మనం మార్పు లేని వారిగా ఉండాలని చెప్తున్నాడు. మత్తయి సువార్త 10:38 నన్ను వెంబడించని వాడు నాకు పాత్రుడు కాదు. అలా వెంబడించలేని వాడు నాకు అసలు పాత్రుడే కాదంటున్నాడు కదా. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు సిలువ, ఈ బలిపీఠం అన్నది నశించుచున్న వారికి వెర్రితనముగా ఉన్నది. లోకంలో చూడండి, నశించిపోతున్నారు మనుషులందరూ కూడా. ఆయన పునరుత్థానం సత్యం. ఆ పునరుత్థానాన్ని ఎవరు కాదనలేని పరిస్థితి ఉంది ఈరోజు. 2000 సంవత్సరాలైనా కానీ మరి ఆ పునరుత్థానాన్ని ఆధారము చేసుకొని మనం నిలబడినప్పుడు మరి నశించిపోతున్న మనుషులకు ఆ సిలువ ఏమైపోయిందంటే వెర్రితనముగా ఉంది. ఉపేక్షించుకోవడం. సిలువ అంటే ఏమంటే ఉపేక్షించుకోవడం. లోకములో లోకాన్ని హక్కున తెచ్చుకోవడం కాదు, లోకాన్ని ఉపేక్షించుకోవడం. లోకం చాలా ఉంది. లోకములో అంతులేనటువంటి సంతోషం ఉంది శరీరానికి. దాన్ని ఉపేక్షించుకోవాలి మనం. హింసను ఎదుర్కోవాలి కదా. హింసను కూడా ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి ఈరోజు. కాబట్టి ఉపేక్షించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కానీ ఒక విషయం ఏమంటే, లోకము ఎంత మోసకరమైనదైనా చూడండి, లోకము ఎంత మోసకరమైనదైనా నిస్వార్థమైన ప్రేమను గుర్తిస్తుంది. ఇప్పుడు మదర్ తెరీసా ఉంది. మదర్ తెరీసాని అందరూ గుర్తిస్తున్నారు, ఎంతోమంది గుర్తించినారు కదా. చెడ్డవాళ్ళు కూడా ఆమెను చెడ్డదని ఎవరు అన్నారు? అమ్మా చాలా మంచి ఆవిడండి అని. నిస్వార్థమైన ప్రేమను గుర్తిస్తుంది, యథార్థతను గుర్తిస్తుంది.
ఎంత బూటకం ఉన్నా కానీ యథార్థతను గుర్తిస్తుందండి. ఈరోజు టిఎన్ శేషన్ అంటే అందరూ కూడా హడల్. ఎన్నో సంవత్సరాలు అయింది ఆయన చనిపోయి. ఎలక్షన్ కమిషనర్గా 91లో ఆయన ఎలక్షన్ కమిషనర్గా వచ్చాడు. అంటే ఈరోజు దాదాపు 23 సంవత్సరాలు అయింది. అయినా కానీ టిఎన్ శేషన్ అంటే ఎంత గౌరవం ఉంది ఆ పేరుకి తెలుసా? ఈరోజు దుర్మార్గులైనా, స్మగ్లర్లైనా, ఎవరైనా, ఈవెన్ పొలిటీషియన్స్ కూడా చాలా గొప్పవాడండి అంటారు. కాబట్టి లోకము ఎంత మోసకరమైనదైనా మంచితనాన్ని గుర్తిస్తుందండి. ఈరోజు కూడా గుర్తిస్తుంది మంచితనాన్ని మాత్రం. ఒకవేళ ఆ మంచితనాన్ని బట్టి మారుతుందో లేదో తర్వాత విషయం, కానీ ఆ మంచితనాన్ని గుర్తిస్తుంది ఖచ్చితంగా. అది చాలా గొప్ప విషయం. కాబట్టి ఈరోజు మన శిలవ ఎత్తుకొని, తన శిలవ ఎత్తుకొని అనుదినము నన్ను వెంబడించవలను అంటే యేసు ప్రభు ఏం చేశాడో మంచితనం అని చూపించినాడు. శిలువ, ఆయన శిలువ ఏం లేదు, మంచితనం. ఆ మంచితనాన్ని లోకానికి మనము చూపించేవారిగా ఉండాలి ఆయనలాగా అనేది ఆయన చెప్తున్నటువంటి మాట. ఎన్ని శ్రమలైనా రావచ్చు, ఎన్ని శ్రమలైనా రావచ్చు. ఇప్పుడు మదర్ తెరీసా ఆ ప్రేమను చూపిస్తూ ఉన్నప్పుడు ఎన్నో శ్రమలు వచ్చినాయి ఆమెకు. అలాగే టిఎన్ శేషన్ గారికి మరి నిస్వార్థ నిజాయితీపరుడైనటువంటి ఒక అధికారిగా, ఎలక్షన్ కమిషనర్గా ఆయన సేవలు ఈ దేశానికి అందించబడేటప్పుడు ఎంతోమంది ఎన్నో సమస్యలు క్రియేట్ చేశారు. వాటన్నిటిని కూడా ఆయన అధిగమించినాడు. ఈ రుజువర్తమైనటువంటి మంచితనాన్ని, యథార్థతను చూపించినాడు. కాబట్టి యథార్థమైన, నిస్వార్థమైన ప్రేమ, నీతి, యథార్థత, త్యాగనిరతి, విధేయత, ఇవన్నీ కలిపితేనే మంచితనం. ఈ మంచితనాన్ని తన శిలువ అది ఎత్తుకొని నడవాల. ఎప్పుడు యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తంలో కడగబడినాం మేము, బాప్తిజాలు తీసుకున్నాం మేము. మరి ఈరోజు ఇలాంటి శిలువ మేము మోస్తున్నామనేది లోకము చూడాలి. చూసినప్పుడు మనల్ని శిష్యులుగా అది ముద్రిస్తుంది. మనం చెప్పుకోవాల్సిన అవసరం మేము యేసుక్రీస్తు శిష్యులమని. మనల్ని వాళ్ళే ముద్రిస్తారు. యేసు ప్రభువులాగా వీళ్ళు ఉన్నారు, యేసు ప్రభు జీవితాన్ని అనుకరిస్తున్నారు కాబట్టి యేసుక్రీస్తు శిష్యులని అనుకరిస్తారు. అలాంటి అనుకరణ జరిగినప్పుడు, అలాంటి ఆలోచన వాళ్ళకు వచ్చినప్పుడు మనుషులు ఒక మార్పును కోరుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తుంది వాళ్ళ మనస్సాక్షిలో ఒక బతుకు వస్తుంది. వాళ్ళ మనస్సాక్షిలో ఒక బతుకు వస్తుందండి. నేనేంటి, ఎలా ఉన్నాను, చాలండి, అది వస్తే చాలు. ఆ మనిషిలో మార్పు తప్పకుండా వస్తుంది. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, శిలువ అన్నది ఈరోజు లోకము క్రాస్ అంటుంది, కానీ మనము చెప్పాల్సింది ఏమంటే బలిపీఠం. అది ఆ బలిపీఠాన్ని ప్రభువు మోసుకొని తిరిగినాడు. ఆ బలిపీఠంలోనే ప్రతిష్ఠించబడి ఆయన ప్రాణప్రతిష్ఠ చేసినాడు. ఈరోజు ఆయన శిష్యులని ముద్రించుకున్న మనము కూడా ఆ శ్రమను చూపించాలి. ఆ శ్రమ అంటే ఏమీ లేదు, మనము ఉపేక్షించుకున్నామే క్యారెక్టర్స్, లోకం అనుసరిస్తున్న క్యారెక్టర్స్ని మనం ఉపేక్షించుకొని మనం ఎప్పుడైతే జీవిస్తున్నామో ఆ శిలువను మోయడమే మనం. కాబట్టి గలతీ పత్రిక 5:24 మనం చూసినట్టు క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ శిలువ వేసి ఉన్నారు. ఎంత గొప్ప మాట్లాడి కదా. కాబట్టి ఇలాంటి శిష్యులు ఈరోజు తిరగాల సమాజంలో అని ప్రభువు పిలుస్తున్నాడు. దేవుని మాటలు పిలుపునిస్తున్నాయి ఆ మాటలు. ఎందుకంటే నేను వచ్చినాను, మీకు చూపించినాను, బలిపీఠంలో మరణించినాను, తిరిగి లేచి రక్షణనిచ్చి మరి ఈ భూమి మీద 40 దినాలు సంచరించి సంఘాన్ని ఏర్పాటు చేశాను. ఆ సంఘాన్ని ఏర్పాటు చేసి నేను పరముకి వెళ్ళిపోయినాను పైకి. ఈరోజు మీకు నేర్పించినా నేను సంఘాలను. మీరు కూడా ఎన్ని ఏర్పాటు చేశారు? ఈరోజు సంఘాలు ఎన్నో ఏర్పాటైనాయి కదా. ప్రభు ఒక్కటే ఒక సంఘాన్ని ఏర్పాటు చేశాడు, ఆది సంఘాన్ని ఏర్పాటు చేశాడు ఆ రోజు. ఆ సంఘం ఈరోజు ఎన్ని సంఘాలైనాయి ఈరోజు ఈ ప్రపంచంలో? కొన్ని కోట్ల సంఘాలు ఉన్నాయి ఈరోజు. అలా విస్తరించినాం. కానీ ఈరోజు శిష్యులు విస్తరించాల.
అద్భుతమైనటువంటి శిష్యులు, శిలువను మోస్తున్న శిష్యులు, బలిపీఠాన్ని మోసుకుంటూ తిరిగే శిష్యులు ఈరోజు సమాజానికి అవసరం ఉందనేది దేవుని మాట. సంఘాలను విస్తరింపజేశాం, అద్భుతంగా విస్తరింపజేశాం. మనం ప్రభు ఒక్కటే సంఘాన్ని స్థాపించాడు, అందరినీ సమకూర్చి. ఆ రోజు పెంతెకొస్తు దినము పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు సంఘము ప్రతిష్ఠించబడింది. మరి ఈరోజు కొన్ని కోట్ల సంఘాలు వచ్చినాయి, కానీ ఈరోజు శిష్యులు కావాలి. అలాంటి అద్భుతమైనటువంటి శిష్యులు, శ్రమలను మోస్తూ, శ్రమలు అనేటువంటి ఒక అద్భుతమైన క్యారెక్టర్స్ అది లోకంలో. మరి ఆ బలిపీఠమును మోసే ఉన్నత స్థితి కావాలి. శరీర మనస్సును చంపుకున్నటువంటి ఉన్నత స్థితిలో బలిపీఠాన్ని, మంచితనం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి మరి క్యారెక్టర్తో మనము నడిపించబడేటప్పుడు మనము ఆ శిలువను మోసే వాళ్ళమే మనం. ప్రియులారా, ఎందుకంటే దేవుడి యొక్క నామము ద్వారా బలిపీఠము తయారు చేయబడిందిడా, అదే యేసుక్రీస్తు నామం. ఆ నామము బలిపీఠము మీద బలిపశువుగా చంపబడింది, తిరిగి లేచి వెళ్ళిపోయాడు. ఈరోజు బలిపీఠాలు కావాలా? మరి బలిపీఠం మీద అలాంటి బలిపీఠాన్ని మోసేటువంటి బలిపశువులుగా శిష్యులు ఉండాలంటున్నాడు. శిష్యులు ఉండాలా? ఈ శిష్యులు మోసేటువంటి బలిపీఠము అందరూ నా మరణాన్ని ఉనికి తెచ్చుకోవాలి అన్నది దేవుని పిలుపు. కాబట్టి లోకము చూడాల్సిందేమంటే, లోకం ఎట్లా ఉంది? మనుషులంతా వాళ్ళకున్న క్యారెక్టర్స్, శరీరం, ఆ శరీరపరంగా ఉన్నారు వాళ్ళు, ఆ క్యారెక్టర్స్. ఈరోజు వాళ్ళ మధ్య మనము ఈ యొక్క ఆత్మీయమైనటువంటి అద్భుతమైనటువంటి జీవితముతో మరి ఈ బలిపీఠాన్ని మోసేటువంటి వారిగా మనం ఉండాలి. అది వారు చూడాల. ఆ యొక్క ఉపేక్షించుకున్న క్యారెక్టర్ని ఎప్పుడైతే చూస్తారో వారందరూ కూడా, వారిలో ఉన్న మనస్సాక్షి బతుకుతుంది. ఫస్ట్ పాయింట్, ఆ క్యారెక్టర్ని చూసినప్పుడు వాడిలో ఉన్న మనస్సాక్షి బతుకుతుంది, బ్రతికి వాడిని ప్రశ్నిస్తుంది. ఆ అసంకల్పితమైనటువంటి కార్యము వాడిని రక్షణ మార్గంలోకి నడిపిస్తుంది. అందుకే మీరు సాక్షులుగా బతకాలని ఆయన పిలుపునిచ్చినాడు. ఆ ప్రియ సహోదరులారా, ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకోవాలా. సంఘాలు ప్రతి ఒక్క సంఘం కూడా, ఈరోజు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించుకోవాలా. సేవకులు ప్రశ్నించుకోవాలి. ఏం చేస్తున్నాం మనం? ఏం చేస్తున్నాం ఈరోజు? మరి యేసు ప్రభు నామానికి శిష్యులుగా మనం ముద్రించుకున్నాక, బాప్తిజాలు తీసుకున్నాము, మనం చెప్పుకుంటున్నాం ఆయన రక్తంతో కడగబడిన బిడ్డలమని. మరి మన జీవితాలు ఏం చేస్తున్నాయి? ఉపేక్షించుకొని సిలువనెత్తుకొని తిరుగుతున్నామా, లేకుండా మరి కేవలము పెదవులతో మాత్రమే ఇట్లాంటి మాటలు మాట్లాడుకుంటూ తిరుగుతున్నామా అని ప్రశ్నించుకోవాల్సిన స్థితి, ఉన్నత స్థితి ఉంది ఈరోజు. ఎందుకంటే ప్రభు యొక్క చిత్తం ఏమంటే అందరూ రక్షించబడాల. తిమోతిలోకి రాసిన పత్రికలో అంటాడు, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము ప్రతి ఒక్కరూ పొందుపరుచుకోవాలనేది దేవుని చిత్తమై ఉంది. ఏ ఒక్కరూ నశించేదని ఇష్టం లేదు ఆయన. ఇంత గొప్ప త్యాగము జరిగింది అందుకు. కాబట్టి మనల్ని అందరినీ కూడా ముద్రించినాడు శిలువలో, బలిపీఠమును ముద్రించుకున్నాడు ఆయన. ఈ బలిపీఠమును మోసే విధంగా మనల్ని మనం ఉపేక్షించుకొని లోకాన్ని జయించిన వారిగా తిరుగుతున్నప్పుడు ఆయన శిలువను మోసిన వాళ్ళమే ఆయన్ని ఆ బలిపీఠాన్ని మోస్తూ అనేకులకు ఆయన యొక్క మరణాన్ని మనము చూపించేవారిగా ఉంటాం. మరి ఈరోజు అలాంటి అద్భుతమైన జీవితాలతో మనము ప్రకాశించినప్పుడు ఈ లోకములో, భారతదేశంలో ప్రకాశించింటే ఈరోజు ఎప్పుడో భారతదేశము క్రైస్తవ దేశముగా మారేది. మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. చివరిగా ఒక మాట ఏమంటే, రోమాపత్రిక 12:1 చూడండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి
మిమ్మును బ్రతిమలాలు కొనుచున్నాను. పరిశుద్ధుడైన పౌలు అంటున్నాడు. మరి సౌలు పౌలుగా మారినాక ఇటువంటి పిలుపునిస్తున్నాడు. కాబట్టి ఒక సాక్ష్యముగా మన శరీరాలు ఈ లోకంలో కార్యం చేయాలని దేవుడు పిలుపునిస్తున్నాడు. ఎందుకంటే నేను శిలవనెక్కింది ఎందుకు, నేను శిలవెక్కింది ఎందుకు, బలిపీఠం ఎక్కింది ఎందుకు? నా ప్రాణము పెట్టి నా శరీరాన్ని చంపుకొని, నా రక్తమంతా కార్చి నా శరీరాన్ని చంపుకొని నీకు విమోచన ప్రకటించిన, తిరిగి లేచి పునరుత్థాన శక్తితో లేచాను. ఆ రక్షణ భాగ్యమును సంపూర్ణం చేశాను. ఈరోజు నీ శిలవనెత్తుకో, నీ శిలవనెత్తుకో, లోకాన్ని ఉపేక్షించుకొని ఈ లోకంలో జీవించు. నీ సెలవునెత్తుకునిట్టే శ్రమను, నా శిలవని, నా త్యాగాన్ని, నా మరణాన్ని నువ్వు ఈ లోకానికి చూపించాలి. చూపించినప్పుడు వాళ్ళ మనస్సాక్షిని బతికిస్తావు. నువ్వు నీలో ఉన్న జీవము వాళ్ళ మనస్సాక్షిని నిద్రలేపి ఆలోచింపచేస్తుందని దేవుని మాటలు మనకు పిలుపునిస్తున్నాయి. కాబట్టి ఈ చెప్పబడినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్యములోని సారాంశమును మనం గ్రహించి ఈ లోకంలో జ్యోతుల వలె, దీపాల వలె, దీపస్తంభం మీద వెలిగేటువంటి అద్భుతమైన దీపంగా వెలిగి అనేకుల్ని ప్రభు వైపు తిప్పేటువంటి ఒక లివింగ్ క్రిస్టియన్స్గా మనం ఉండాలని ఈరోజు దేవుడి పరిశుద్ధ నామమును బట్టి నేను ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. దేవుడి ఈ మాటలను ఆశీర్వదించి దీవించునుగాక, ఈ పరిచర్యను దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.